మార్కెట్ మహాలక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ ఆన్ మార్కెట్ మహాలక్ష్మి. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, హీరో వాళ్ళ నాన్న హీరోని బీటెక్ చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, జాబ్ తో పాటు మంచి శాలరీ వస్తుంది అని చెప్పి లోన్ పెట్టి మరీ బీటెక్ చదివిస్తాడు. జాబ్ వచ్చాక అఫ్ కోర్స్ మంచి శాలరీ వస్తుంది కాబట్టి పెళ్లి చేయాలని చెప్పి ₹1 కోటి కట్నం కూడా డిమాండ్ చేస్తాడు హీరో వాళ్ళ నాన్న. హీరోకి మంచి జాబ్ ఉంది, అట్ ద సేమ్ టైం పెళ్లి చేస్తే ₹1 కోటి కట్నం కూడా వస్తుందని చెప్పి సంబంధాలు చూస్తాడు. హీరో వాళ్ళ నాన్న ఎన్నో సంబంధాలు తెచ్చినప్పటికీ హీరోకు ఉండే క్యారెక్టర్ కి హీరో వాళ్ళ నాన్న తెచ్చిన సంబంధాలలో ఒక అమ్మాయి కూడా నచ్చదు. ఇలా జరుగుతూ ఉంటే మార్కెట్ లో కూరగాయలు అమ్మే అమ్మాయిని చూసి హీరో ఇష్టపడతాడు. అప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. హీరో వాళ్ళ నాన్నకేమో ₹1 కోటి కట్నం తెచ్చే అమ్మాయి కావాలి. హీరో ఏమో మార్కెట్ లో కూరగాయలు అమ్మే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. హీరోకి ఆ అమ్మాయి నచ్చితే సరిపోదు కదా, అసలే మార్కెట్ మహాలక్ష్మి, మజాక్ చేస్తే మామూలుగా ఉండదు. అలాంటి అమ్మాయికి హీరో నచ్చుతాడా నచ్చడా? ఒక పక్క హీరో వాళ్ళ నాన్నతో ప్రాబ్లమ్స్. మహాలక్ష్మికి హీరో నచ్చుతాడా నచ్చడా? మహాలక్ష్మికి నచ్చిన హీరో వాళ్ళ నాన్న పెళ్లికి ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడి హీరో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా పెళ్లి చేసుకోడా అనేది మూవీలో బేసిక్ గా ప్లాట్ అన్నమాట. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీ అయితే బాగుంది, వన్ టైం వాచబుల్ మూవీ. ప్లాట్ రొటీన్ స్టోరీలా లేకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 2 hours ఉంటుంది మూవీ. ఎక్కడ కూడా లాగ్ అవుతుంది, స్లోగా వెళ్తుందని ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. మూవీలో జబర్దస్త్ అవినాష్ గారితో పాటు కొంతమంది కమెడియన్స్ ఉంటారు. మరీ ప్రతి సీన్ కి నవ్వొచ్చే సీన్స్ అయితే మూవీలో ఉండవు, కాకపోతే అక్కడక్కడ కామెడీ అయితే బాగానే ఉంటుంది. అండ్ మెయిన్ గా మూవీలో మాట్లాడాల్సింది సాంగ్స్ అన్నమాట. సాంగ్స్ అయితే నాకు కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించాయి. అండ్ లాస్ట్ ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అయితే మూవీలో ఎందుకు పెట్టాలనిపించింది నాకైతే. బేసిక్ గా కొంచెం మూవీలో బీజిఎం అండ్ సాంగ్స్ మంచిగా ఉంటే బాగుంది అనిపించింది నాకైతే మాత్రము. ఒక మాటలో మూవీ గురించి చెప్పాలంటే, మూవీ అయితే బాగుంది, వన్ టైం వాచబుల్ మూవీ. ఆ సాంగ్స్ బీజిఎం ఒక్కటి కొంచెం డిసప్పాయింటింగ్, ఆ ఒక్కటి మినహాయించి మూవీ చూసేయచ్చు. అండ్ ఈ మూవీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి చూడొచ్చు అంటే డెఫినెట్ గా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏముండదు. అండ్ నేను ఈ మూవీకి రేటింగ్ ఏంటంటే 5 కి 2.0. ఒకవేళ మీరు కూడా మూవీ చూసింటే మూవీ కామెంట్ చేయండి. కొత్త మూవీ మళ్ళీ కలుద్దాం. అందరూ బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.